సో హలో బాయ్స్. సో బేసిక్గా ఈ బండి నా ఫ్రెండ్ది అనమాట. సో ఈరోజు వరకు అయితే నేను NS400Z అనేది నడపలేదు, కానీ ఆన్లైన్లో చూసే కన్నా లేదంటే ఫొటోస్లో చూసే కన్నా ఇవి బయట చూస్తే మాత్రం చాలా క్రేజీ ఉంది. జస్ట్ నాకు ఈ మీటర్ ఒక్కటి నచ్చలే, కానీ పవర్ అయితే మామూలుగా లేదు. బండి అయితే నాకు నచ్చింది. కంపేర్ టు 390 దీంట్లో లీనియర్ పవరే ఉంది. ఇంకా కొంచెం సేఫ్గా ఫీల్ అవుతుంది ఏందో బండి. నాకు 390 మీద మొత్తం ఇట్లా చాలా భయం వేస్తుంది అది ఇచ్చే పుల్లు, కానీ ఇదైతే ఓకే. స్టిల్ కొంచెం థ్రాటల్లో నాకు ల్యాగ్ అనిపిస్తుంది, అంటే ఇచ్చిన తర్వాత థ్రాటిల్ డౌన్ చేస్తాము కదా. సో ఆ థ్రాటిల్ డౌన్ చేసినప్పుడు కూడా పవర్ అట్లానే వస్తుంది కాసేపు. ఇంకా 390 కొంచెం బాగుంటుంది, లైక్ ఇట్లా ఇయ్యంగానే పుల్ వస్తుంది, ఆపిన తర్వాత కూడా పుల్ అనేది ఆగిపోతుంది. సో చాలా అక్యురేట్ ఉంటుంది. బట్ దీని పొజిషన్ బాగుంది. NS200 కన్నా చాలా పడుతుంది. వేరు కానీ బండి బాగుంది బాయ్స్. ఎస్పెషల్లీ నాకు ఈ కలర్ నచ్చింది. సో అటు ముంగల మన బండి మీద ఉన్నారు కదా, వాళ్ళదన్నమాట వెహికల్ ఇది. నా బండి ఇట్లా కనిపిస్తుంది ఇంకా థర్డ్ పర్సన్. ఈ బండి కూడా బాగుంది. బేసిక్ ఈరోజు ఏంటంటే మొత్తం వీళ్ళు స్టంట్ ప్రాక్టీస్ చేస్తామని అంటే వచ్చినా నేను. ఈరోజు ఈ పర్సన్తో అయితే నేను ఫస్ట్ టైం మీట్ అయినా. బట్ ఓకే, ఈ వాజ్ అ గుడ్ గాయ్. మంచిగా కొడుతున్నాడు, స్కిల్ కూడా ఉంది. నా బండి మీద కూడా కొన్ని వీడియోస్ తీసిన, చూపిస్తాను మీకు. నా బండి మీద కూడా స్టాపీ కొట్టిండు, GT మీద రిలీజ్ కొట్టిండు. ఇంకా ప్లాన్ చేస్తాం మోస్ట్లీ వీళ్ళతో. కానీ బండి బాగుంది పోతుంది అయితే, నాకు చాలా నచ్చింది. కాకపోతే నాకు ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇది బజాజ్ బ్రాండ్. ఇది నాకు బజాజ్ అంటేనే చిరాకు అసలు. లేదంటే బండి బాగుంది. ఇది ఇంకా 1000 కిలోమీటర్స్ కూడా అవ్వలే, 531 కిలోమీటర్స్ అంటే ఓడు. సర్వీస్ నాట్ డన్ అంట వార్నింగ్ చూపిస్తుంది గ్యాప్లో. అక్కడన్నా రోడ్ ఖాళీగా దొరికితే ఒకసారి టాప్ ఎండ్ కూడా చూద్దాం దీన్ని ఎంత ఉంటుందో. రోడ్ సరిపోవట్లేదు బేసికలీ. కొంచెం ఏంటంటే కొత్త బండి కదా, నాకు కూడా కొంచెం పేమెంట్స్ యూజ్ చేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది. అండ్ కొంచెం నడుస్తూ ఉంటే కొంచెం వస్తూ ఉంటే దాన్ని బట్టి కొంచెం దీని మీద కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది.
కార్నర్ చేయాలంటే కూడా బండి కొంచెం అట్లనే ట్రాక్షన్ ఎక్కువ పట్టుకుంటుంది, కదులుతలేదు అంతా. ఇప్పుడు కొత్త బండికి అయితే అపోలో ఆల్ఫా ఇచ్చినారు, బట్ దీనికైతే అవే పాత టైర్స్ ఉన్నాయి, దీనికి రాలేదు. మరి సరే కార్నర్ చేస్తే కూడా చూడాలి ఇది ఎట్లుంటుందో కార్నరింగ్లో, టాప్ స్పీడ్లో. పికప్లో అయితే బాగుంది, మనోడు వీలితో కొట్టేస్తాడు మంచిగా. కానీ థర్డ్ గేర్లో పుల్ ఎక్కువ ఉందంట మనోడు చెప్పేదాన్ని బట్టి. ఇది ఒకటి సర్దే అయింది బాయ్స్, 2-3 రోజుల నుండి లేవలేకపోయినా అయితే 2 days నుండి. ఏదో ఇక్కడ ఇది ఒకటి ప్లాన్ చేసినారు కాబట్టి అట్లా అని చెప్పి నేను వచ్చిన. గేర్ షిఫ్ట్ చేసినప్పుడు అయితే సౌండ్ క్రేజీ వస్తుంది. బేసిక్ ఈ బండి గురించి ఏదో మాట్లాడాలి చేయాలనే నాకేం లేకుండే, జస్ట్ నాకు ఈ బండి నడిచినప్పుడు ఎట్లుంటుంది ఫీల్ అనేది నాకు తెలుసుకోవాలని ఉండే. టాప్స్ మనోడు ముందే చెప్పింది ఇక్కడ టాప్స్ ఉంటుందని. आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूं, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं।